నమస్తే. ఎన్నో మంచి వీడియోస్ న్యూమరాలజీకి సంబంధించి విశ్వక్సేన్ గారు మనకి వివరిస్తూ ఉన్నారు. చాలా వరకు కనెక్ట్ అవుతూ ఉన్నాం. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నంబర్స్‌లో నిజంగా ఇంత మ్యాజిక్ ఉందా అనిపిస్తూ ఉంటుంది. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే విషయం బోధపడుతుంది. డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అడగొచ్చు. ఇక ఈరోజు ఒక మంచి విషయం గురించి తెలుసుకోబోతున్నాం. చాలామంది మొబైల్ నంబర్స్‌లో లేదా చాలామంది డేట్ ఆఫ్ బర్త్‌లో ఇలాంటి నంబర్స్‌కి సంబంధించిన విషయాల్లో కొన్ని నంబర్స్ మిస్ అవుతూ ఉంటాయి. అన్ని నంబర్స్ ఉండాలని లేదు కదా! సో, అవి లేనప్పుడు మనకి సైకలాజికల్‌గా మనకి లేదు కదా! అందుకే ఇలా జరుగుతుందేమో! మరి ఏం చేయాలి? ఈ డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో, ఆ కామెంట్స్‌ని ఆధారంగా చేసుకొని వీడియో చేయడం జరుగుతుంది. ఆహ్, మీరెక్కడ కూడా స్కిప్ చేయకండి. విశ్వక్సేన్ గారు వివరిస్తారు. దీనికి సంబంధించి 1-9కి సంబంధించి. విశ్వక్సేన్ గారి గురించి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు. సో, ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఈ 1-9 మ్యాజిక్ ఏంటి అనేది. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో, విశ్వక్సేన్ గారు, మనం ఆల్రెడీ ఒక వీడియో చేసున్నాం. మనకి యాక్టివేట్ ఒకవేళ లేదు అంటే గనక మీరు చెప్పారు 159 గురించి మనం ఒక వీడియో చేసున్నాం. సో, ఒకవేళ 5 లేకపోతే ఏం చేయాలి? 1 లేకపోతే ఏం చేయాలి? ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అని. సో, అది చూసినప్పుడు కానీ, దానికి సంబంధించి విన్నప్పుడు కానీ చాలామంది కామెంట్స్ ఏంటి అంటే, మరి మా దాంట్లో ఈ నంబర్ లేదు ఏం చేయాలి? సో, దాన్ని ఆధారంగా చేసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, 1-9కి సంబంధించి ఏ నంబర్ లేకపోయినా వాళ్ళు సక్సెస్ సాధించాలి అంటే, వాళ్ళు అనుకున్నది జరగాలి అంటే, ఆ నంబర్స్‌ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటారు? దానికి సంబంధించి దీన్ని చెప్పండి. ఈ మిస్సింగ్ నంబర్ రెమెడీస్ అంటారండి. హ్మ్. ఎందుకంటే మీరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 750 కోట్ల మంది డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసినా హ్మ్. ఎవ్వరి డేట్ ఆఫ్ బర్త్‌లో అన్ని నంబర్స్ ఉండవు. హ్మ్. ఆ రహస్యం మనం తెలుసుకోవాలి ఫస్ట్. హ్మ్. హ్మ్. కాబట్టి ఎప్పుడైనా సరే మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మన చేతుల్లో లేదు. భగవంతుడు మనకు అడిగి మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వరు. హ్మ్. హ్మ్. కాబట్టి మనం ఏం చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్‌లో మిస్సింగ్ నంబర్స్‌ని చిన్న చిన్న రెమెడీస్ ద్వారా 100% మనం సక్సెస్‌ని అందుకోవచ్చండి. హ్మ్. ఎలాగంటే మీరు చూడండి ఈ మధ్య కాలంలో చాలా మంది మనకు జాతకంలో ఇటువంటి దోషం ఉంది, ఇది ఉంది, దానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. హ్మ్. జీరో కాస్ట్ రెమెడీతో, చాలా లో కాస్ట్ రెమెడీతో హ్మ్. 100% మీ లైఫ్‌లో మీరు సక్సెస్‌ని అందుకోవచ్చండి. హ్మ్. హ్మ్. ఉదాహరణకి మనకు మీ డేట్ ఆఫ్ బర్త్‌లో కనుక ఒకటో నంబర్ మిస్ అయిందనుకోండి. హ్మ్. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఒకటో నంబర్ మిస్ అయితే మీరేం చేయాలి? యాక్చువల్‌గా 19th సెంచరీలో పుట్టిన వాళ్ళకి అందరికీ ఒకటో నంబర్ ఉంది. అవును. అవును. ఎప్పుడైతే 2000 నుంచి తర్వాత పుట్టిన వాళ్ళకి ఒకటో నంబర్ ఉండదండి. కొంచెం కష్టం. కష్టం ఉంటుంది. హ్మ్. అంటే 2001లో ఓహ్! వాళ్ళకి యెస్. ఉంటుంది మళ్ళీ. మళ్ళీ 19లో ఉంటుంది, 11లో ఉంటుంది, 10లో ఉంటుంది. కొంతమందికి ఉండదు. ఉండదు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఎప్పుడైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనక 1 నంబర్ మిస్ అయితే వేదిక్ పరంగా చెప్తాను, నార్మల్ రెమెడీ కూడా చెప్తాను చూడండి. చెప్పండి. హ్మ్. ఎప్పుడైనా 1 నంబర్ మిస్ అయినప్పుడు వేదిక్ న్యూమరాలజీ ప్రకారం ఏం చేయాలంటే ఎవ్రీడే మార్నింగ్ మీరు సూర్య నమస్కారం చేసి సూర్యుడికి వాటర్‌ని ఆర్ఘ్యం ఇవ్వండి. ఓకే. వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ అండి. హ్మ్. హ్మ్. సన్ పవర్ మీకు పెరుగుతుంది. ఎందుకంటే సూర్యుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కాబట్టి హ్మ్. ఆయన యొక్క పవర్ మీకు పెరుగుతుందండి. ఓకే. అదే విధంగా ఎవరైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనక 1 నంబర్ లేకపోతే సింపుల్ రెమెడీ ఏంటి అంటే మీరు గనక మీ నేమ్‌ని 46 నంబర్‌లో సెట్ చేసుకున్న వెరీ వెరీ పవర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఓకే. చాలా బాగా పనిచేస్తుంది. హ్మ్. లేకపోతే మొబైల్ బ్యాక్ సైడ్ 46 నంబర్ స్టిక్కర్ పెట్టుకున్న వెరీ వెరీ ఎక్సలెంట్. హ్మ్. అదే విధంగా మీరు ఇంకా కావాలి అనుకుంటే 1 నంబర్ ఇంకా మీకు బాగా పనిచేయాలి అనుకుంటే మనకు కాపర్ గ్లాసెస్ ఉంటాయి కదా! హ్మ్. కాపర్ గ్లాస్, కాపర్ బాటిల్ వీటిలో గనక వాటర్ డైలీ మీరు తాగగలిగితే 100% చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. ఆ 1 నంబర్ అనేది కాపర్‌కి ఇండికేట్. అలా మీకు ప్రకృతి పరంగా కూడా కనెక్ట్ అవుతారు. ఓకే. అదే విధంగా 2 నంబర్ అండి. హ్మ్. ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లో అయితే 2 నంబర్ ఉండదో హ్మ్. ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా రిలేషన్స్‌ని సరిగా మెయింటైన్ చేయరండి. హ్మ్. రిలేషన్స్‌ని పట్టించుకోరు. ఇంట్లో ఉన్న ఎవరికి ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ ఉండదు. హ్మ్. వీళ్ళు అలా బాధ్యతా రాహిత్యంగా ఉంటారు. హ్మ్. ఇటువంటి వాళ్ళు మీరు 2 నంబర్ పవర్ బాగా పనిచేయాలంటే మీరు పౌర్ణమి రోజు వైట్ డ్రెస్ ఏసుకొని ఒక 45 మినిట్స్ పౌర్ణమి వెన్నెల్లో గడపండి. వెరీ వెరీ సక్సెస్ అండి. ఓకే. చాలా సింపుల్ రెమెడీ. మీకు జీరో కాస్ట్ రెమెడీ. మీరు ఎఫర్ట్ చేయగలుగుతానంటే పౌర్ణమి రోజు మామూలుగా అలా చేస్తూ కూడా ఎవ్రీడే కూడా సిల్వర్ గ్లాస్‌లో వాటర్ తాగొచ్చు. వెరీ వెరీ సింపుల్ రెమెడీ. హ్మ్. హ్మ్. అదే విధంగా థర్డ్ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్‌లో మూడో నంబర్ గనక మిస్ అయితే ఇటువంటి వ్యక్తులు కొంత ఎడ్యుకేషన్, కొంత బ్యాక్ డ్రాప్ అయ్యే అవకాశం,
అంటే స్టడీలో చాలా ఇబ్బందికరంగా ఉండడం, చదువు మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది, డైలీ ఇన్కమ్ ప్రాబ్లం ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే 3వ నంబర్ యాక్టివేట్ కావాలి అనుకుంటే గురువారం రోజు మీరు స్నానం చేస్తున్నప్పుడు చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయండి. ఆ గురువు పవర్ చాలా చాలా బాగా పనిచేస్తుంది. వెరీ వెరీ ఎక్సలెంట్. అదే విధంగా మీరు ఇంకా రెమెడీస్ దీంట్లో చేయాలి అంటే తులసి మాల కానివ్వండి, అదే విధంగా రుద్రాక్షలు కానివ్వండి, ఎనీ రుద్రాక్ష ఒకటి మీ బాడీ మీద వేసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఆ 3వ నంబర్ పవర్ని మీరు అందుకోవచ్చు. అదే విధంగా 4వ నంబర్ అండి. 4వ నంబర్ గనక మీ డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయితే డిసిప్లిన్ ఉండదండి. డిసిప్లిన్ ఉండదు కాబట్టి లైఫ్ అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు మనకు చెక్కతో చేసిన బ్రాస్లెట్ ఉంటుంది. ఇటువంటి బ్రాస్లెట్ అండి, వుడ్ బ్రాస్లెట్ అంటారు. ఇది మీకు ఆన్లైన్ లో వుడ్ బ్రాస్లెట్ అని కొడితే వచ్చేస్తుందండి. ఇటువంటి వేయడం ద్వారా మీకు మనీ ఫ్లో పెరుగుతుంది. ఎప్పుడైతే 4వ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ లేదో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, చెక్ చేసుకోండి కావాలంటే. అదే విధంగా 5వ నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ మాస్టర్ కీ నంబర్. 5వ నంబర్ గతంలో కూడా చెప్పుకున్నాం. 5వ నంబర్ కనుక మిస్ అయితే మీరు గ్రీన్ కలర్ ఎక్కువగా వాడండి. 5వ నంబర్కి ఇంకా మీరు కావాలనుకుంటే మీరు మా స్ఫటికమాల కూడా వాడొచ్చు అండి, క్రిస్టల్స్ కూడా వాడొచ్చు. అదే విధంగా 6వ నంబర్ ఎప్పుడైనా చూడండి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, కుటుంబంలో అశాంతి ఉన్నా, ఆ పరిస్థితులన్నీ మీకు చక్కబడాలంటే గోల్డ్ కలర్ మెటల్ వాచ్ వాడండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్. గోల్డ్ కలర్ మెటల్ వాచ్ వాడండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వాడొచ్చు. వెరీ వెరీ పవర్ఫుల్. అదే విధంగా 7 నంబర్ అండి. 7వ నంబర్ అంటే కేతు. 7వ నంబర్ కేతు కాబట్టి 7వ నంబర్ వాళ్ళు మెయిన్గా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. దుర్గాదేవిని మీరు పూజించండి. వెరీ వెరీ పవర్ఫుల్. అదే విధంగా మండే రోజు మీరు కుక్కలకి పాలు కానీ బ్రెడ్ కానీ ఇవ్వండి. చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అదే విధంగా 8 నంబర్ వాళ్ళు 8 మనకు సాటర్న్కి సంబంధించింది. ఎలిమెంట్స్ పరంగా చూసినప్పటికీ ఇక ఎక్కువగా ఇది ఎర్త్కి సంబంధించిన ఎలిమెంట్. 2 కానీ 5 కానీ 8 ఎర్త్కి సంబంధించింది కాబట్టి 8 అనే నంబర్ కూడా క్రిస్టల్ వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. చాలా చాలా సింపుల్ రెమెడీతో మీరు ఆ నంబర్ని యాక్టివేట్ చేయొచ్చు. అదే విధంగా 9 నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ లో గనక ఎక్కడైనా 9 మిస్ అయితే ఇటువంటి వ్యక్తులు ఎవ్రీడే బొట్టు పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. సింపుల్ రెమెడీ. మీ నంబర్ యాక్టివేట్ అవుతుంది. బొట్టు పెట్టలేమనుకున్న వాళ్ళు మీ రైట్ హ్యాండ్కి రెడ్ కలర్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కానివ్వండి, రెడ్ థ్రెడ్ అయినా వాడొచ్చు. ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మీ లైఫ్ని మీరు సక్సెస్ఫుల్గా తీసుకోవచ్చండి. దీనికోసం మీరు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ని హైయెస్ట్ పొజిషన్కి తీసుకువెళ్తాయి ఈ రెమెడీస్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. సో నిజంగా ఒక పైసా ఖర్చు లేకుండా ఇలాంటి రెమెడీస్ చేసుకోండి. అద్భుతాలు నిజంగా జరుగుతాయేమో ఒకసారి చూడండి. లేదా మీరు ఆల్రెడీ పాటిస్తూ ఉన్నాము, మాకు ఇలాంటి అద్భుతాలు జరిగాయి అన్న విషయాలు ఏదన్నా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. విశ్వక్సేన్ గారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీతో మాట్లాడటం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.